Hi guys, I'm Deepthi and welcome back to my channel. So welcome to the another session of 120 rules of grammar, which is going to be our class 22. So we are just almost like 6 rules away to reach the century. Okay, we are going to reach in this video itself. So now rule 95, rule of conditional sentences, types of conditional sentence. మనకి if clause main clause ఇలా ఉంటాయి కదా కండిషనల్ సెంటెన్సెస్. సో ఇక్కడ కండిషన్ ఏదైతే ఏంటి రిజల్ట్స్, కండిషన్ ఏదైతే రిజల్ట్స్ ఏమి ఉంటుంది అని చెప్పేసి ఈ రూల్ చెప్తుంది అనమాట. ఒకవేళ కండిషన్లో మనకి ఇఫ్ క్లాజ్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే మెయిన్ క్లాజ్లో మనకి ఏముండాలంటే విల్, ఫ్యూచర్ ఆర్ మోడల్ ప్లస్ ఇన్ఫినిటివ్ అంటే ఏంటి, 2 + వర్బ్ బేస్ ఫామ్ ఆర్ షల్, కెన్, మే, మస్ట్ ప్లస్ వర్బ్ V1. సింపుల్ పాస్ట్ అయితే కనుక వుడ్ ప్లస్ V1 ఆర్ కుడ్, మైట్, షుడ్ ప్లస్ V1 ఇలా ఉండొచ్చు. పాస్ట్ పర్ఫెక్ట్ అయితే కనుక విల్, ఫ్యూచర్ ఆర్ మోడల్ ప్లస్ ఇన్ఫినిటివ్ ఆర్ షల్, క్యాన్, మే, మస్ట్ ప్లస్ వర్బ్ బేస్ ఫామ్ ప్లస్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ అనమాట. సో ఇది ఇక్కడ మీకు ఐడియా రాకపోయినా ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు ఐడియా వస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్స్ చూస్తే యాజ్ సూన్ యాజ్ హీ కమ్స్ అని చెప్పాడు. ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ ఉంది. సో మనకి మెయిన్లో ఏముండాలి, విల్ ఫ్యూచర్ ఉండొచ్చు, లేకపోతే మోడల్ ఇన్ఫినిటీ ఉండొచ్చు, షెల్, క్యాన్, మై, మస్ట్ వెర్బ్ బేస్ ఫామ్ ఉండొచ్చు. ఇక్కడ ఐ విల్ ఆస్క్ హిమ్ అని ఉంది. ఐ విల్ వచ్చేసి వెర్బ్ బేస్ ఫామ్ వచ్చింది ఆస్క్. సో విల్ ఆస్క్ వచ్చింది కాబట్టి సింపుల్ ప్రెజెంట్కి రిజల్ట్ సరిపోయింది. వెన్ హీ కమ్స్ I will ask him this question, which is also again simple present, and I will ask him this question. Now had he come earlier, which is past perfect, ఎందుకంటే ఇక్కడ హ్యాడ్ వచ్చింది. హ్యాడ్ అంటేనే మనకి పర్ఫెక్ట్లోనే వస్తుంది. హ్యాడ్ అది కంటిన్యూస్లోని మనకి పాస్ట్లోని హ్యాడ్ అనేది రాదు. ఓకే, నెక్స్ట్ హ్యాడ్ హీ కమ్ ఎర్లియర్ ఐ వుడ్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్ దిస్ క్వశ్చన్. ఐ వుడ్ హ్యావ్ ఇక్కడ ఏముంది, వుడ్ వచ్చింది, హ్యావ్ వచ్చింది, ఆస్క్డ్. ఇక్కడ అదే చెప్పాడు కదా. సో షెల్, కెన్, మే, మైట్ అది వుడ్ ప్లస్ వెర్బ్ బేస్ ఫామ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. ఇక్కడ హ్యావ్ వచ్చింది, V3 వచ్చింది, నెక్స్ట్ వుడ్ వచ్చింది. సో విచ్ ఈస్ పాస్ట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఇఫ్ హీ స్టడీడ్ హీ వుడ్ పాస్ ద ఎగ్జామ్, విచ్ ఈస్ సింపుల్ పాస్ట్. వుడ్ పాస్ జస్ట్ సింపుల్గా వుడ్ ప్లస్ వెర్బ్ బేస్ ఫామ్ వచ్చింది కాబట్టి, అంటే జస్ట్ విల్ మనకి సింపుల్ ప్రజెంట్ అయితే విల్ ప్లస్ వెర్బ్ బేస్ ఫామ్ వచ్చింది. సింపుల్ పాస్ట్ అయితే వుడ్ ప్లస్ వెర్బ్ బేస్ ఫామ్ వచ్చింది. ఓకే, నౌ రూల్ 96, యూజ్ ఆఫ్ పొసెసివ్ కేస్ ఇన్ ఎ సెంటెన్స్. ఇక్కడ ఏంటంటే పొసెసివ్ కేస్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ఆల్ అండ్ బోత్. మనకి పొసెసివ్ ప్రొనౌన్స్ అనేవి ఏమున్నాయి, మై, హిజ్, హర్స్, యోర్స్, ఆర్స్ ఇలా కదా. సో ఇక్కడ ఏంటంటే ఇవి పొసెసివ్ కేసుని మనం యూజ్ చేస్తున్నప్పుడు ఏ పొసెసివ్ కేసు ఎప్పుడు కూడా ఆల్ అండ్ బోత్ తర్వాతే వస్తుంది, ముందు రాదు అని చెప్పేసి చెప్తున్నారు. ఎగ్జాంపుల్స్ చూస్తే మై ఆల్ స్టూడెంట్స్ ఆర్ వెరీ టాలెంటెడ్. రాంగ్ కదా, మనం అది రూల్ తెలియకపోయినా కూడా చెప్పేస్తాం. అది మై ఆల్ స్టూడెంట్స్ ఏంటి, అది వినడానికి ఒక ఫ్లోలా లేదు అని చెప్పేసి. సో అక్కడ ఆల్ మై స్టూడెంట్స్ ఆర్ వెరీ టాలెంటెడ్ విచ్ ఇస్ కరెక్ట్, ఎందుకంటే ఆల్ తర్వాత మై అనే పొసెసివ్ కేసు వచ్చింది కాబట్టి. మై బోత్ ఫ్రెండ్స్ ఆర్ వెరీ టాలెంటెడ్. Wrong. Both my friends are very talented. Okay, in the above examples possessive case my should be placed after all and both respectively. Okay, now rule 97, సూపర్ఫ్లోస్ సెంటెన్సెస్. సూపర్ఫ్లోస్ అంటే ఏంటి, అవసరానికి మించి, మోర్ దాన్ రిక్వైర్డ్ అని చెప్పేసి మనం ఆల్రెడీ ప్రీవియస్ రూల్స్లో డిస్కస్ చేసాం. ఏంటి, ఏదైనా రీబార్న్ అగైన్ అని ఇలా ఈ సెంటెన్సెస్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేసాం. సో అవే ఇక్కడ కూడా ఇంకా సూపర్ఫ్లోస్ సెంటెన్సెస్ ఇంకా మనం ఏమేమి ఉంటాయి, ఎక్కడ మనం ఏది యూజ్ చేయకూడదు, ఏది అవసరానికి మించి మనం ఎక్కడ యూజ్ చేసేస్తున్నాము అనేది ఈ రూల్లో కూడా మనం తెలుసుకోవచ్చు. యాజ్ సూన్ యాజ్ ఈజ్ నాట్ ఫాలోడ్ బై దాన్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ నో సూనర్. సో యాజ్ సూన్ యాజ్ వచ్చిందంటే దాని తర్వాత మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
నాట్ ఓన్లీ అని వచ్చిందంటే మనం బట్ ఆల్సో అని చెప్పేసి సెంటెన్స్లో యూజ్ చేస్తాం. ఎయిదర్ ఆరు, నెయిదర్ నార్. అలాగా మనకి యాజ్ సూన్ యాజ్ తర్వాత దాన్ అనేది యూజ్ చేయకూడదు, ఎందుకంటే మనం జనరల్గా యూజ్ చేసేస్తాం కాబట్టి యూజ్ చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు. అలా ఎప్పుడు యూజ్ చేయాలి? నో సూనర్ వచ్చినప్పుడు నో సూనర్కి దాన్ యూజ్ చేయొచ్చు, కానీ యాజ్ సూన్ యాజ్కి కాదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఎగ్జాంపుల్స్ చూస్తే యాజ్ సూన్ యాజ్ ఐ కంప్లీట్ ద వర్క్ దాన్ ఐ విల్ గో టు హిస్ హౌస్. ఇక్కడ యాజ్ సూన్ యాజ్ వచ్చింది, సో దాన్ అనేది విచ్ ఈస్ ఇన్కరెక్ట్. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే యాజ్ సూన్ యాజ్ ఐ కంప్లీట్ ద వర్క్ ఐ విల్ గో టు హిస్ హౌస్, విచ్ ఈస్ కరెక్ట్ బికాస్ we didn't use the word than here because we cannot use it. It is strictly not followed by than. Okay. In the third example, as we can see here, no sooner had I started mowing the lawn than it started raining. Since it is a no sooner, we can use than without even thinking. Okay, మనం ఏమీ ఆలోచించకుండానే యూస్ చేయొచ్చు, ఎందుకంటే అది నో సూనర్ కాబట్టి. కానీ యాజ్ సూన్ యాజ్ అయితే కనుక మనం యూజ్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి యాజ్ ఈజ్ నాట్ యూజ్డ్ విత్ సో. ఇక్కడ మనం సో అంటే ఏంటి, అలా కావున్న అన్నట్టు చెప్తాం కదా, సో ఇస్ దిస్ అలా. అక్కడ యాజ్ అన్నా కూడా అదే మీనింగ్ వస్తుంది కాబట్టి అక్కడ మళ్ళీ మనం సో యూజ్ చేసినప్పుడు అదేమవుతుంది, సూపర్ ఫ్లోస్ అవుతుంది. సో దట్స్ వై వీ కెనాట్ యూస్ సో అండ్ యాజ్ ఇన్ ద సేమ్ సెంటెన్స్. యాజ్ హీ వాజ్ అన్వెల్ సో హీ డిడెంట్ కమ్ టు ద క్లాస్. ఇక్కడ ఇది ఎలా అంటే యాజ్ హీ వాజ్ అన్వెల్, తను ఆల్రెడీ అన్వెల్గా ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఇక్కడ కావున కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందంటే తనకు ఒంట్లో బాగాలేదు కాబట్టి మళ్ళీ రాలేదు కాలేజ్కి, అలా ఉంటుంది అనమాట. మళ్ళీ ఏదో 2 సార్లు చెప్పినట్టు ఉంటుంది. సో అక్కడ ఏముంటుంది, అవసరానికి మించే కదా అక్కడ కాబట్టి అనే వర్డ్ని మనం ఏం చేస్తాం, అవసరానికి మించి 2 సార్లు యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా ఇలా యాజ్ సో యూజ్ చేసినప్పుడు కూడా అది కూడా అలాగే ఉంటుంది. మనకి అది ఇంగ్లీష్ మీనింగ్లు తెలియక మనం యూజ్ చేసేస్తాం, కానీ అది లిటరల్ మీనింగ్ తెలిసినప్పుడు అదేంటంటే ఏంటి ఇలా యూజ్ చేస్తున్నాం అని మనమే అనుకుంటాం అనమాట. సో అందుకని చెప్పేసి యాజ్తో పాటు మనం సోని యూజ్ చేయకూడదు. సో యాజ్ హీ వాజ్ అన్వెల్, తనకి బాగాలేదు కాబట్టి ఈరోజు క్లాస్కి రాలేదు, అంతే. హీ డిడెంట్ కమ్ టు ద క్లాస్, విచ్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్ ఈజ్ డ్యూ టు ఈజ్ నాట్ యూజ్డ్ విత్ ద రీజన్. డ్యూ టు అంటేనే అదొక కారణం చెప్తాం, మళ్ళీ ద రీజన్ అంటే ఆల్రెడీ రీజనే అది, మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా రీజన్ ఏం చెప్తాను అంటే రీజన్ అలా కాదనమాట. సో అందుకని చెప్పేసి డ్యూ టు కూడా వచ్చినప్పుడు, డ్యూ టు అనేది సెంటెన్స్లో ఉన్నప్పుడు అక్కడ కూడా మనం ద రీజన్ అనేది చెప్పకూడదు. డ్యూ టు ద రీజన్ కాదు, డ్యూ టు అంతే. Due to the reason that he is not well, he did not come to the class, which is incorrect. He did not come to the class due to sickness, due to illness, whatever it is. Okay. Rule 98, usage of the word quantity. When the word quantity is used in the sentence, we cannot use little, few, etc. with it. We can only use small with it. సో మనం ఎప్పుడైనా సరే క్వాంటిటీ అనే పదంని ఒక సెంటెన్స్లో యూజ్ చేస్తున్నప్పుడు ఆ క్వాంటిటీతో పాటు మనం ఒక ఫ్యూ అని లేకపోతే లిటిల్ అని యూజ్ చేయకూడదు. క్వాంటిటీ వచ్చినప్పుడు మనం స్మాల్, బిగ్, ఇలా లార్జ్ క్వాంటిటీ అని కూడా మనం ఇలా యూజ్ చేయొచ్చు, కానీ లిటిల్, ఫ్యూ అని చెప్పేసి అనేది చెప్పకూడదు. ఓకే. సో లిటిల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ వాజ్ వేస్టెడ్, విచ్ ఈస్ ఇన్కరెక్ట్. ఫ్యూ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ వాజ్ వేస్టెడ్, which is also again incorrect. Small quantity of food was wasted. Small quantity, so small అనేది మనం యూస్ చేయొచ్చు, అది కరెక్ట్ వర్డ్. నెక్స్ట్ రూల్ 99, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ సమ్ కన్ఫ్యూజింగ్ వర్బ్స్. ఇక్కడ మనకి చాలా అంటే అవి వాటికి సెకండ్ ఫామ్, థర్డ్ ఒకటేలా ఉండడం వల్ల మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో వాటికి మనకి లిటరల్గా మీనింగ్ అనేది మనం అర్థం చేసుకుంటే తెలుసుకుంటే కనుక అంత కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సో ఇక్కడ ఏంటంటే ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్, ఫ్లో, ఫ్లోడ్, ఫ్లోడ్, ఫైండ్, ఫౌండ్, 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 ఫౌండెడ్, ఫౌండెడ్, హ్యాంగ్, హ్యాంగ్డ్, హ్యాంగ్డ్, హ్యాంగ్, హంగ్, హంగ్. ఇక్కడ ఏంటంటే ఫ్లై అనేది ఫస్ట్ది ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్ అని వచ్చింది, ఇది ఎగరడం గురించి చెప్తున్నారు. నెక్స్ట్ ఫ్లో, ఫ్లోడ్ అంటే ఇది ఒక ఫ్లో గురించి, వాటర్ ఫ్లో ఉంటుంది కదా, సో అలా అంటే ప్రవాహం గురించి చెప్పేది ఇది సెకండ్ది అనమాట వర్డ్.
నెక్స్ట్ ఫైండ్, ఫౌండ్ అంటే ఇది కనిపెట్టడం, ఫైండ్ దొరకడం, కనిపెట్టడం ఇలా ఉంటుంది కదా, ఆ లిటరల్ మీనింగ్ వచ్చేది ఇది. ఫౌండెడ్ అంటే ఎవరైనా ఏదైనా నిర్మించడం, స్థాపించడం ఇలా చెప్తారు కదా. ఎవరు అంబేద్కర్ ఫౌండేషన్ ఎవరు స్థాపించారంటే అంబేద్కర్ స్థాపించారు ఇలా చెప్తారు కదా. సో అలాంటిది మీనింగ్ వచ్చేటప్పుడు మనం ఫౌండ్ అనేది యూజ్ చేస్తాం. సో ఫైండ్ అంటే వేరు, ఫౌండ్. మరి అలా చూసినప్పుడు మనకి ఫౌండ్ బేస్ ఫాముని, ఫైండ్కి వర్బ్ సెకండ్ ఫాము, థర్డ్ ఫాము ఒకటే. కాకపోతే అక్కడ మన సెంటెన్స్ని బట్టి మీనింగ్ అర్థం చేసుకుంటే ఇది ఫౌండా ఫైండా అనేది డిఫరెన్స్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, హ్యాంగ్డ్ అనేది ఇది ప్రిజనర్కి, హంగ్ అనేది ఏదైనా సరే మనం వేలాడదీసేది అదర్ దాన్ ప్రిజనర్. అది కాకుండా మనం ఏదైనా ఒక ఫ్యాన్ అయినా లేకపోతే నార్మల్గా మనం వేలాడదీసేది ఏదైనా సరే, ఒక అవసరమైతే ఉయ్యాలైనా ఏదైనా సరే వేలాడేది అది సెకండ్ వస్తుంది. అదే ప్రిజనర్కి అయితే హంగ్. ఓకే, ఎగ్జాంపుల్స్ చూస్తే ద వాటర్ ఓవర్ఫ్లోన్ ఫ్రమ్ ద బ్యాంక్స్. ద వాటర్ ఫ్లోడ్ ఫ్రమ్ ద బ్యాంక్స్. ఎందుకంటే ఫ్లోన్ మనకి ఫ్లోడ్. అదే ఫ్లైకి అయితే ఫ్లోన్. సో అక్కడ ఫస్ట్ మనకి మీనింగ్తో పాటు దానికి దీనికి వర్బ్ సెకండ్ ఫామ్ థర్డ్ ఫామ్ కూడా మనం తెలుసుకుని ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఓవర్ఫ్లో అంటే కరెక్టే అని అనుకోవచ్చు, కాకపోతే ఫ్లోకి ఏమో వాటర్కి ఫ్లోడ్ అని ఉంది సెకండ్ అండ్ థర్డ్, ఫ్లైకి వచ్చేసి ఫ్లోన్ అని ఉంది. సో అందుకని చెప్పేసి మనం అది ఖచ్చితంగా మైండ్లో ఉండాలి. ద సెక్రటరీ హ్యాస్ ఫౌండ్ దిస్ ఆర్గనైజేషన్. సెక్రటరీ హ్యాస్ ఫౌండెడ్ దిస్ ఆర్గనైజేషన్. ఓకే, అంటే అక్కడ మనకి ఏదో కనిపెట్టడం గురించి చెప్పట్లేదు, స్థాపించడం గురించి చెప్తున్నాడు కాబట్టి అందుకని ఫౌండెడ్ దిస్ ఆర్గనైజేషన్. ద ప్రిజనర్ వాజ్ హ్యాంగ్డ్ టిల్ డెత్. ఇక్కడ ప్రిజనర్ గురించి చెప్పాడు కాబట్టి హ్యాంగ్డ్, విచ్ ఇస్ కరెక్ట్. ద క్లాక్ వాజ్ హంగ్ ఆన్ ద వాల్. క్లాక్ కాబట్టి ఇది hung. Okay, now in the fourth sentence it is to be noted that we use the word founded when something is established or discovered. Fourth sentence ఏంటి? the secretary has founded this organization. అదే స్థాపించడం గురించి, డిస్కవర్ దాని గురించి, డిస్కవరీ అంటే కూడా అది ఏం మీనింగ్ వస్తుంది? డిస్కవర్ చేయడం అంటే నాకు సడన్గా స్ట్రైక్ అవ్వట్లేదు, మీకు ఏమొస్తుందో చెప్పండి. ఇన్ ద సెకండ్ లాస్ట్ సెంటెన్స్ వీ యూజ్ ద వర్డ్ హ్యాంగ్డ్ whenever we talk about the prisoner, but when we talk about the clock we use hung, that is verb second form of the verb as can be seen in the last sentence. Okay, now rule 100 we finished. So మనకి 100 రూల్స్ కంప్లీట్ అయిపోయినాయి సక్సెస్ఫుల్గా. క్లాప్ చేయండి. ఏం చెప్పాలో కూడా నాకేం అర్థం కావట్లేదు. త్వరగా ఇంకా మిగతా 20 రూల్స్ కూడా, 20 రూల్స్ కాదు ఇంకా 19 రూల్స్, 101 రూల్స్ ఈ వీడియోలోనే కంప్లీట్ అయిపోతున్నాయి. కాబట్టి మనకి ఇంకా మిగిలిన 19 రూల్స్ కూడా త్వరగా కంప్లీట్ చేసుకుంటే ఈ 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ సిరీస్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. ఓకే, so now rule 100 different forms of the verb lie కున్న డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ద చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏంటి? lied laid lain. ఇక్కడ ఫస్ట్ చూస్తే ఫస్ట్ది we use this lie to say or write something that is not true in order to deceive someone. అబద్ధం గురించి ఫస్ట్ది అనమాట. lied. We use laid to put something in especially a flat or horizontal position, usually carefully or ఫర్ ఏ పర్టికులర్ పర్పస్. ఎవరైనా ఇలా కూర్చోబెట్టడం కానీ ఏదైనా సరే అలా పర్టికులర్ పొజిషన్లో అలా పెట్టడం. ఇప్పుడు గుడ్డు పెట్టడాన్ని కూడా సెకండ్దే యూజ్ చేస్తాం మనం, లే. అదే థర్డ్ది అయితే లైన్. వి యూజ్ దిస్ లై టు బీ ఇన్ ఆర్ మూవ్ ఇన్ టు ద హారిజాంటల్ పొజిషన్ ఆర్ సర్ఫేస్. ఇక్కడ మూమెంట్ అనేది ఉంటుంది అనమాట. సో సెకండ్ది వచ్చేసి మూమెంట్ అని కాదు, అది ఫిక్స్డ్గా అలా ఒక చోట పెడతాం, అది సెకండ్ది. ఓకే, ఎగ్జాంపుల్స్ చూస్తే క్లారిటీ వస్తుంది. ఫస్ట్ది ఏదైతే ఉన్నాయో అబద్ధం, లైడ్కి
మనకి ఐ సస్పెక్ట్ హీ లైస్ అబౌట్ హిజ్ ఏజ్. ఇక్కడ లైస్, అక్కడ అబద్ధం గురించి. షీ లైడ్ టు హర్ పేరెంట్స్ అబౌట్ హర్ న్యూ కార్. హీ హ్యాస్ నెవర్ లైడ్ టు మీ బిఫోర్ సో ఐ హ్యావ్ నో రీజన్స్ టు డౌట్ హిస్ వర్డ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లేడ్ అనమాట. హీ లేస్ ద ఓల్డ్ మ్యాన్ ఆన్ ద టేబుల్. ఇక్కడ అంటే ఆ ఓల్డ్ మ్యాన్ని టేబుల్ మీద కూర్చోబెట్టాడు, లేకపోతే అలా పెట్టాడు అన్నదనమాట. షీ లేడ్ ద బేబీ ఆన్ ద బెడ్. బేబీని బెడ్ మీద పడుకోబెట్టింది, అలా పడుకోబెట్టింది అన్నట్టు. హీ హ్యాస్ లేడ్ హిస్ బ్యాగ్ ఆన్ ద గ్రౌండ్. థర్డ్ వచ్చేసి ఇప్పుడు మనకి లెయిన్ ఉంది కదా, దాని గురించి. హీ లైస్ అవేక్ ఎట్ నైట్ వరీయింగ్. అంటే అక్కడ హీ లైస్ అవేక్ ఎట్ నైట్ వరీయింగ్. ఇక్కడ ఇది ఏంటంటే ఇది ఏమని చెప్పింది, వి యూజ్ దిస్ లై టు బీ ఇన్ ఆర్ మూవ్ ఇన్ టు హారిజాంటల్ పొజిషన్ ఆన్ ఏ సర్ఫీస్. ఇక్కడ ఏం చెప్తున్నాను, హీ లైస్ అవేక్ ఎట్ నైట్ వరీయింగ్. ఏ పెన్ లేస్ ఆన్ ద డెస్క్. విమెన్ హ్యావ్ లేడ్ డౌన్ దేర్ లైఫ్స్ త్రూ అవుట్ హిస్టరీ. ఇక్కడ నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కావట్లేదు. We use this lie to be in or move into horizontal position or surface. A pen lay on the desk. అంటే అక్కడ పెన్ డెస్క్ మీద ఉన్న గురించే చెప్పాడు, హారిజాంటల్ పొజిషన్. ఓకే, he lies awake at night worrying. Women have laid down their lives throughout history. ఇక్కడ throughout history అని వచ్చింది. ఓకే, తర్వాత చూద్దాం. మీకేమన్నా అర్థమైతే ఓకే, ఒకవేళ అర్థం అవ్వకపోతే చెప్పండి. నేను మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుని మళ్ళీ రేపొద్దున నెక్స్ట్ వీడియోలో ఈ రూల్ని ఇక్కడ ఈ పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, యూజ్ ఆఫ్ ప్రిపోజిషన్ విత్ ద వర్డ్ డై. డై అనే వర్డ్తో పాటు మనం ప్రిపోజిషన్ ఏం యూజ్ చేస్తామనే దాని గురించి ఈ రూల్. వి యూజ్ ఎయిదర్ ద ప్రిపోజిషన్ ఆఫ్ ఆర్ ఫ్రమ్ విత్ ద వర్డ్ డై. సో మనం డై అనే వర్డ్తో ఆఫ్ కానీ ఫ్రమ్ కానీ ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. సో అయితే మనం ఆఫ్ని ఎప్పుడు యూజ్ చేయాలి, ఫ్రమ్ని ఎప్పుడు యూజ్ చేయాలి. వి యూజ్ డై ఆఫ్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ టాక్డ్ అబౌట్ డిసీజ్. అంటే చనిపోయినప్పుడు వాళ్ళు పలానా ఆ డిసీజ్తో చనిపోయారు అని చెప్తున్నప్పుడు మనం డై ఆఫ్ అని చెప్తాం. అలా కాకుండా చనిపోయిన దానికి రీజన్ మనం చెప్తున్నప్పుడు, అంటే ఇది రీజన్ కాదా అంటే, ఇప్పుడు డిసీజ్ అనేది రీజన్ కాదా అంటే అది రీజనే, కాకపోతే అక్కడ పర్టికులర్గా మనం డిసీజ్ చెప్పేస్తున్నాం కాబట్టి సో అక్కడ డై ఆఫ్ అని చెప్తాం. అలా కాకుండా జనరల్గా నార్మల్ రీజన్ చెప్తే కనుక డై ఫ్రమ్ అని చెప్పాలంట. ఎగ్జాంపుల్ చూస్తే, షీ డైడ్ ఫ్రమ్ ఓవర్ వర్క్. హీ డైడ్ ఆఫ్ క్యాన్సర్. హీ డైడ్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్. ట్రీస్ ఆర్ డైయింగ్ ఫ్రమ్ యాసిడ్ రైన్. ఓకే, సో మనకి ఇక్కడ ఈ వీడియోతో ఈ క్లాస్తో మనకి 101 రూల్స్ కంప్లీట్ అయ్యాయి. సో ఇప్పటి వరకు ఇవన్నీ మీకు అర్థమైనాయి అని అనుకుంటున్నాను. ఎక్కడైనా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఐల్ ట్రై టు రెక్టిఫై మై సెల్ఫ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. If you like my way of explanation, please consider do like, share and subscribe to my channel. Thank you so much. See you in the next video. Bye bye.